నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును పరిశుభ్రంగా ఉంచుదాం. ఆర్టీసీ డిపో, సాయినగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటైన డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు తొలగించి రహదారులను శుభ్రం చేయించిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. $40 లక్షల వ్యయంతో రామాలయం నిర్మాణం. ఈ నెల 13 నుండి 3 రోజుల పాటు నిర్వహించే ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి. కలియుగ శల్యుడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీని అధికారంలోకి రానియకుండా జనసేన కార్యకర్తలు నిరాశపరుస్తున్నారంటూ పవన్ పై విమర్శలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడం అభినందనీయం. నెల్లూరులోని అలంకార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. గూడూరును పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ను తొలగిస్తున్నారు. అలాగే వీధుల్లో చెత్తా చెదారాలు లేకుండా చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే పట్టణంలో ఏర్పాటైన డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నారు. గూడూరు పురపాలక సంఘం నూతన కమిషనర్గా అన్నవరం వెంకటేశ్వర్లు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని దేవసేనమ్మ కమిషనర్కు సూచించారు. అప్పటి నుండి కమిషనర్ వెంకటేశ్వర్లు పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం వేళల్లో వార్డులో తిరుగుతూ చెత్తా చెదారాలు లేకుండా చూడటమే కాకుండా మరుగు కాలువల్లో సిబ్బందితో సిల్ట్ను తొలగిస్తున్నారు. ప్రధాన వ్యాపార కూడలి ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. అలాగే సాయిబాబా మందిరం, ఆర్టీసీ డిపో, సంగం థియేటర్ కూడలి, ఆసుపత్రి రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న డివైడర్ల మధ్యలో పిచ్చి మొక్కలు మొలిచి ఉండడంతో వాటిని తొలగించే ప్రక్రియను పురపాలక సంఘం చేపట్టింది. ఏపుగా పెరిగిన మొక్కల మధ్య చెత్తా చెదారాలు కూడా ఉండడంతో వాటిని శుభ్రం చేశారు. అలాగే రహదారులను చిమ్మి శుభ్రం చేస్తున్నారు. చాలా కాలం నుండి పిచ్చి మొక్కలను తొలగించక అలాగే వదిలేశారు. ఇదే ఒరవడితో పురపాలక కమిషనర్ పనిచేస్తూ గూడూరును పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు. కమిషనర్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుంచి దీని కాలంలో ఇప్పుడు తీసేది కాబట్టి ఈ దుర్వాసన, ఈ దోమలు ఇవన్నీ లేకుండా బాగా నీట్గా చేస్తున్నారు. చాలా అతనికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు. చాలా మంచివాడు, చాలా పద్ధతి, చాలా ఇతనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో పాటు దాతలు, గ్రామస్తుల సహకారంతో రామాలయ నిర్మాణం జరిగిందని, ప్రతిష్ఠ మహోత్సవాలకు భక్తులు విరివిగా హాజరు కావాలని మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలంలోని పిడూరు కొత్త హర్జనవాడలో ఆలయ నిర్మాణం అందంగా రూపుదిద్దుకుంటోంది. మనుబోలు మండలంలోని పిడూరు కొత్త హర్జనవాడలో $40 లక్షల వ్యయంతో రామాలయ నిర్మాణం జరిగింది. దాతలు, గ్రామస్తుల సహకారంతో పాటు టీటీడీ ద్వారా అందిన $10 లక్షల నిధులతో ఆలయ నిర్మాణం పూర్తయింది.
ఈ క్రమంలో భాగంగా ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతిష్ఠ ఉత్సవాలకు పిడూరు మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా మన్నెమాల సాయిమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాని చొరవతో టీటీడీ నుండి 10 లక్షల రూపాయలను ఆలయ నిర్మాణానికి కేటాయించారన్నారు. దాతలు గ్రామస్తుల సహకారంతో రామాలయ నిర్మాణం జరిగిందని, ఈ నెల 13 నుండి ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉత్సవాలకు హాజరవుతారని, భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన వివరించారు. కొత్త హరిజనవాడలో టీటీడీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు పౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు మంజూరు చేయించారు. దానికి అనుబంధంగా దాతలు గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో 40 లక్షల రూపాయలతో ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీ 14, 15వ తేదీ ఈ దేవాలయం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించడానికి గ్రామ పెద్దలు నిర్ణయించి అందరం పనులు చేసుకుంటున్నాం. కాబట్టి 15వ తేదీ 11 గంటలకు మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమం హాజరవుతారు. అందరూ వచ్చి దైవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దేవుడి ప్రసాదం స్వీకరించి. దెందులూరులో మా సిద్ధం సభకు 5 లక్షల మంది వస్తే చింతలపూడిలో రా కదలరా సభకు 4,000 మంది కూడా రాలేదని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల రోజుల నుండి లోకేష్ కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండప్ప, బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు. ఫ్లూట్ విజిల్స్ ఊతే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళి ఊదండి అన్న. మీరు వెళ్ళండి, రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లా. నెల రోజుల నుంచి వారే రావట్లేదు. జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం. నిన్న మా దగ్గర దెందులూరులో జరిగిన సభలో మాకు 5 లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రా కదలరా అంటే 4,000 మంది లేరు. అధ్యక్ష, వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు. అధ్యక్ష, వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు. అధ్యక్ష, వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు. అధ్యక్ష, ఆ గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు. అధ్యక్ష, ఎలా మాట్లాడతాం అధ్యక్ష? సాక్షాత్తు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం. చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు. కలియుగ శల్యుడు పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ప్రతి సమావేశంలో నువ్వే సీఎం అనే జన సైనికులకు ఏమని సమాధానం చెబుతావంటూ పవన్ను ప్రశ్నించారు. మనం ఉన్నది పల్లకీలో కూర్చోడానికి కాదు, చంద్రబాబు కూర్చున్న పల్లకీని మోయడానికని సమాధానం చెబుతావా అంటూ విమర్శలు చేశారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాం అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి ధైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. అది మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు. మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారి అని రాజ్యసభ సభ్యులు మరియు వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అరుదైన ఘనత దక్కించుకున్నారు. పార్లమెంట్ సమావేశంలో భాగంగా రాజ్యసభ చైర్మన్ కుర్చీలో ఆసీనులై ప్యానెల్ వైస్ చైర్మన్గా సభను నడిపించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరోజు అరుదైన ఘనతను దక్కించుకున్నారు. రాజ్యసభ చైర్మన్ కుర్చీలో ఆయన ఆసీనులై ప్యానెల్ వైస్ చైర్మన్గా సభను నడిపించారు.
సోమవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో రాజ్యసభ చైర్మన్ హోదాలో కూర్చుని సభను సజావుగా నడిపించారు. 2018 ఏప్రిల్లో రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన వేమిరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ నెలతో ముగియనుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ ఏకమై తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తుండడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని అలంకార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన రమాదేవికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీ అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, సుజన, గోపిక, మురళీకృష్ణ సింగ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దాని యొక్క బూత్ కన్వేయర్ అయితే కానీ, బూత్ లీడర్స్ అయితే కానీ ప్రతి ఒక్కళ్ళు, మహిళా శక్తి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పాల్గొనటము, అందరూ కలిసి ఒకే పదంలో నడిచి ప్రతి ఇంటింటికి బయలుదేరి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవటము చాలా ఆనందదాయకంగా ఉంది. వెళ్ళి కలవటంలో ఆనందదాయకము అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్టు. ఒక ఆమె అయితే ఇట్లా ఒక అక్క ఇచ్చి పట్టుకొని చెప్తా ఉన్నాం అన్నమాట. విన్నారు ఏమీ ఎక్స్ప్రెషన్ లేదనమాట. 2 నిమిషాల తర్వాత అంతా విని, అమ్మా ఇదంతా అవసరమా, వేసేది దానికే, మేము వేసేది మీరు అడిగినా అడగకపోయినా వేసేది దానికే, నువ్వు వచ్చినా రాకపోయినా అడిగినా అడగకపోయినా వేసేది దానికే, వేసేది తెలుగుదేశం పార్టీకే, నారాయణ సార్కే వేస్తాము, మేము గెలిపించుకోవటము మాకు అవసరం. మనకు ఉన్న దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిచ్చినట్లయితే ఎంతో సంతృప్తి కలుగుతుందని, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన బాల సదన్లో జన్మదినం పురస్కరించుకుని చిన్నారులకు దుస్తులు అందజేశారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఏర్పాటైన బాల సదన్లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు దుస్తులు, ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గిరినాథ్ మాట్లాడుతూ సమాజంలో పేదవారికి సాయం అందించేందుకు లయన్స్ క్లబ్లో సభ్యుడిగా చేరానన్నారు. చిన్నారులకు దుస్తులు అవసరమని సంక్షేమాధికారి చెప్పగా పుట్టినరోజు సందర్భంగా వాటిని అందిస్తున్నామని వివరించారు. ఉద్యోగం చేసామనుకున్నాం కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏదో చేయాలనే ఆ తపన అనేది దాంట్లో ఉండటంతో మా రియాజ్ గారితో మాట్లాడటం, రియాజ్ గారు మనం లైన్లో చేరితే ఏదన్నా చేయొచ్చు, ఎవరికైనా కానీ మనం సహాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది, మోరోవర్ వాళ్ళకు కూడా పిల్లలకు కూడా మంచి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన సదుద్దేశాన్ని చెప్పంగానే నేను లైన్స్లో ఇందాక కళ్యాణ్ సాయి గారు చెప్పినట్టు లైన్ క్లబ్లో చేరటం, దాంతోపాటు పిల్లలంటే చదువుకునే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళలోనే భగవంతుడు చూసుకోవచ్చు మనం. ఈ పిల్లలు చదువుకుని దేశాన్ని భావితరానికి వీళ్ళే మంచి పిల్లర్స్గా తయారవుతారనే ఉద్దేశంతో నేను హాస్టల్స్ కానీ ఇట్లాంటి మన బాలసదనం కానీ శిశు మందిరం కానీ వాళ్ళల్లో ఉండే ఎవరెవరైతే బాగా పూరర్ ఆఫ్ ది పూరెస్ట్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇలాంటి కార్యక్రమం చేయటం జరుగుతుంది. దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా మరికొందరు మాట్లాడారు. సరస్వతి శిశు మందిరంలో కూడా పిల్లలకి ఆట వస్తువులు అన్నీ ఇవ్వడమే కాక వాళ్ళని ఇక్కడ చదువు చెప్పడానికి కూడా 3-4 వీళ్ళే డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని చదువు చెప్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వార్డెన్ గారిని అడిగితే పిల్లలు నైట్ డ్రెస్సులు లేవు, దాదాపు 42 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నైట్ డ్రెస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పి వార్డెన్ గారు కోరడం,
వెంటనే ఈ గారు వారి సతీమణి గారు స్పందించి ఇలాంటి కార్యక్రమం వాళ్ళకి బట్టలు పెట్టడమే కాకుండా పౌష్టికాహారంగా ఈరోజు వాళ్ళతో కలిపి మేమందరం లయన్స్ క్లబ్ సభ్యులం అందరం వాళ్ళతో కలిసి ఈ అల్పాహార విందు చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మా లైనిజం ఎప్పుడు విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇస్తుంటుంది. మా లైన్స్ గవర్నర్స్ వచ్చినా కూడా ఇదే బాల సదనానికి వచ్చి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు. గిరినాథ్ గారికి 60 సంవత్సరాలు పూర్తయినాయి అనుకుంటున్నాను. 62 మొన్న 2 ఏళ్ళు పెంచారు కాబట్టి 62 ఏళ్ళు పూర్తయినాయి. 62 ఏళ్ళు పూర్తయి తన సంస్థ నుంచి ఫిబ్రవరి లాస్ట్లో తన ఇంటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ పుట్టినరోజుని మా మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఆయన్ని బలవంతం చేశాం. ఆయన రాను, నేను మీ పిల్లలకి ఏదో కావాలన్నా చేస్తాను, కానీ నేను వచ్చి ఆడ ఉండడం మంచిది కాదని కూడా చాలా పట్టుబట్టాడు. మేము ఖచ్చితంగా రావాలి, మీరు ఆన్ ది వే పోతున్నారు కాబట్టి, సతీమణి గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు మీరు వచ్చి పిల్లలతో గడపాలి అని చెప్పడంతో ఆయన ఆనందంగా వచ్చి వారి యొక్క టైం. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, రవిచంద్ర, రమణయ్య, మురళీరెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాసెం సునీల్ కుమార్ పేరును అధిష్టానం ఖరారు చేయడంతో పట్టణంలోని 6వ వార్డు పరిధిలో ఉన్న మాతమ్మ దేవాలయం వద్ద నాయకులు, అభిమానులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్థానికులకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సునీల్ కుమార్ను గెలిపించుకుంటామని వివరించారు. గూడూరు టౌన్ 6వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్న గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా 6వ వార్డు అరుంధతిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అట్లాగే వార్డు నాయకులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భంగా సంతోషంలో బాణ సంచారాలు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకొని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి గూడూరు నియోజకవర్గం డాక్టర్ పాసిం సునీల్ గారికి ఇచ్చిన సందర్భంగా 6వ వార్డు అరుంజ్యోతిపాలెం వద్ద మాతమ్మ దేవస్థానం వద్ద ఈరోజు బాణా సంచలనం పేల్చుతూ స్వీట్ పంచుకుంటున్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మా టీడీపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు అందరూ కలిసికట్టుగా మా ఎమ్మెల్యే గారు పాసిం సునీల్ కుమార్ గారికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మా గ్రామం తరఫున మేమందరం తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కృషి ఉండాలని కోరుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 6/2/24 అన్నప్రసాద దాతలుగా ఒక అజ్ఞాత భక్తుడు మనకు అన్నదానానికి డొనేషన్ చేశాడు. భగవంతుడు ఆయనకి, వాళ్ళ బిడ్డలకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టింది. ఇప్పుడు ఎక్కడికి పోదని కోరుకుంటూ ప్రతి అన్నం తిరుమలలో పీఠాధిపతుల సదస్సులో పాల్గొని తిరుగు ప్రయాణంలో గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయానికి విజయదుర్గ పీఠాధిపతులు శ్రీ గాడ్ చేరుకున్నారు. ఆయనకు నిర్వాహకులు కోటా ప్రకాశం, కోటా సునీల్ కుమార్ దంపతులు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. భక్తులు గాడ్ వారి ఆశీస్సులు పొందారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును పరిశుభ్రంగా ఉంచుదాం. ఆర్టీసీ డిపో, సాయినగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటైన డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు తొలగించి రహదారులను శుభ్రం చేయించిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. $40 లక్షల వ్యయంతో రామాలయం నిర్మాణం. ఈ నెల 13 నుండి 3 రోజుల పాటు నిర్వహించే ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి. కలియుగ శల్యుడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీని అధికారంలోకి రానియకుండా జనసేన కార్యకర్తలు నిరాశపరుస్తున్నారంటూ పవన్ పై విమర్శలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడం అభినందనీయం. నెల్లూరులోని అలంకార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.